హలో హలో పావని ఉందా అండి? 1 మినిట్. ఏ పావని, నీకే ఫోన్. వస్తున్నా. హలో పావని, నేను రవిని. ఎక్కడికి వెళ్ళావు రవి? ఇక్కడ నీకోసం వసు పిచ్చిదైపోతుంది తెలుసా? రవి, నేను బాంబేలో ఉన్నాను. తన్ని ఈరోజు రాత్రి 8 o'clockకి నాకు ఫోన్ చేయమని చెప్పగలవా? తనతో మాట్లాడటం కష్టంగా ఉంది రవి. వాళ్ళ అత్త 24 గంటలు వసు కాపలాగా ఉంటుంది. మమ్మల్ని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. సర్లే, ఎలాగో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ పావని. నా నంబర్ రాసుకోవా? 634491. పావని ప్లీజ్, ఎలాగైనా తనతో మాట్లాడిచ్చు. ఓకే. వెంకటేషు, నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేంట్రా అలా నవ్వుకుంటూ వచ్చేస్తుంది? లవ్ రా, ఇన్నాళ్ళకి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది, అందుకే నీ దగ్గరకు వస్తుంది. ఆపుతారా? నీతో కొంచెం మాట్లాడాలి. పదాల పక్కెళ్ళి మాట్లాడు. అబ్బే, అంత పర్సనల్ విషయం ఏం లేదు. మరి ఏం లేదు, వసుకు చిన్న మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళ అత్తే ఎప్పుడు తన వెంటుంటుంది. అందుకే నువ్వు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి రవి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి. అంటే నేను నీ కంటి కొరియర్లా కనపడుతున్నానా? అందుకేగా నీ హెల్ప్ కోసం వచ్చింది. ఏంటి పావని నువ్వు వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావు? సరేలే, నేను నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి బాబు, ఏంటి అంతా కట్టకట్టుకొస్తున్నారు? ఏంటి కథ? అది మహాభారతంలో కృష్ణుడు చేసిన పనిని, రామాయణంలో హనుమంతుడు చేసిన పనిని, దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు చేసిన పని మీరు మళ్ళీ చేయాల్సి వచ్చింది సార్. ఏంటి త్యాగమా? కాదు సార్. ఏంటి బాబు, ఎట్టాగు లెక్చరర్ గా పనికిరానని నా చేత కొరియర్ పని చేయిస్తున్నారా? ఎంత మాట అన్నారు సార్. అసలు మీకున్న టాలెంట్ కి మీరు ప్రిన్సిపాల్ అవ్వాలి సార్. అబ్బా, పొగుడుతున్నావా? పొగడ్తలకి పడిపోయేంత అమాయకులా సార్ మీరు? స్మార్ట్ బాయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పద, అన్నీ నేను చూసుకుంటాగా. ట్రస్ట్ మీ. కంప్లీట్ చేసావా? అయ్యో, చేయలేదే. ఇప్పుడెలా? తీసుకురాలేదా? గుడ్ మార్నింగ్ సార్. Sit down, sit down. Sit down, sit down. Thank you, sir. అకౌంట్స్ చాలా టఫ్ సబ్జెక్టు, అందుకే నేను డీల్ చేస్తున్నాను. రవి కృష్ణ కలిసి వ్యాపారం చేసి విడిపోయారు. రవి బాంబే వెళ్ళిపోయాడు. వెంకటేష్, రవి ఎక్కడికి వెళ్ళాడు? బాంబేకి సార్. బాంబే వెళ్ళిపోయాడు. వెళుతూ కృష్ణ తనకు బాకీ పడ్డ 63,44,491 పైసలు, ఐ రిపీట్, రూపాయలు కాదు పైసలు, ఏందట చూస్తున్నావు? ఈ పైసలను ఎట్ ది రేట్ ఆఫ్ 0.22% ఇంట్రెస్ట్ చొప్పున సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే ఇవాళ రాత్రి 8 గంటలకు తన ఇంటి గోడ పక్కన వెయిట్ చేస్తున్న తన బెస్ట్ ఫ్రెండ్కు ఇవ్వమని అడిగాడు. నిజాయితీ గల పార్ట్నర్ ఇస్తాడా ఇవ్వడా ఎవరు చెప్తారు? వసుంధర, నువ్వు చాలా తెలివిగలదాన్నని నీ ఫీలింగ్ కదా, చెప్పమ్మా. ఇస్తాడు సార్. గుడ్.
You think if you pick up all the bus drivers' teeth, they'll give you another medal? ఎక్కడికి పోతున్నావు? బట్టలు మార్చుకోవడానికి. చీర ఎవరంత వేసిండ్రు? హలో, ఏమైపోయావు రవి? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు? నేను బాగానే ఉన్నాను. నేను బాలేను రవి. నువ్వు లేకుండా నేను బాలేను. ఏం చేయాలో తోచట్లేదు. రవి, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కనీసం నీ దగ్గరకు వద్దామంటే నువ్వెక్కడున్నావో నాకు తెలియదు. ఏడుపు వస్తుంది రవి, ఏడుపు వస్తుంది రవి. రవి ప్లీజ్ రవి. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను వసు. రవి ఐ నీడ్ యు రవి. I love you. పెట్టద్దు ప్లీజ్ వసు, మాట్లాడు. వచ్చేస్తుంది. ఫోన్ పెట్టేవి, పెట్టేవి. ఫోన్ పెట్టేసి పెట్టబట్టింది. ఓయ్,
ఇప్పుడిప్పుడే నల్ల డ్రెస్ వేసుకొని ఒక పిల్లొచ్చింది. వచ్చిందా? వచ్చింది. ఈడికెళ్ళి ఫోన్ చేసిందా? యాడ చేసింది? బొంబాయి. ఏంది? బొంబాయి. యాడికి పోయినావు? నేను ఎక్కడికి వెళ్ళాను? బాత్రూంలో డ్రెస్ మార్చుకున్నాను. అమ్మతోడు రవి, ఏమైంది బాబు? వసుని ఎవరు ఏదో చేస్తున్నారు తాత. ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, పడుకో. కాదు తాత, నేను వసుని చూడాలి. బెదిరిస్తారు, సంధాయిస్తారు, బిడ్డలు తప్పుకుంటారే. ఏందిరో ఏమో బిడ్డ మీద కొత్త కొత్తగా ప్రేమలు షురు అవుతున్నాయి. అవు ప్రేమల గురించి నీకెవరికైతుంది? పెళ్ళైన మన్నానే మగడు చచ్చిండు, ఏనాడో మగన్ పక్కన మనవా పంటేరికైతుండే ప్రేమలంటే ఏంది, బిడ్డలంటే ఏందని. అన్నా మళ్ళా పిలిచేటట్టుంది. నీ బతుకు పాడుగా అంతం. టికెట్. టికెట్ ప్లీజ్. టికెట్ టికెట్. టికెట్.
తాగుబోతుల్లో ఉన్నారు. ఒక్కడిని ఆపలేకపోయారా? పొందులో తినేసి టీవీ చూడటం కాదురా. నీ నోట్ల మన్ను వయ్యా. నీ బిడ్డ పోయింది కదా అని పొద్దుగాల కూర్చొని ఓ మందు కొట్టుడు కాదు. పోరా పో, తలవారు తీసుకొని పోయి ఆ పోరని వేసేసి మన పోరుని దొరకదా. పోరా లేవు. మీరేందిరా నన్ను చూస్తున్నారు? మీ రత్కోర్ మొక్కల చెప్పు. ఎంతమంది ఉన్నారు కొడుకులు. ఒక్కడన్నా దాన్ని బట్టిన ఆడరా పట్టకపోతుంది. గందికే నేను దాన్ని రాత్రే వేసేస్తారా అన్న. ఇదేమన్నావు? అయ్యో అది నా బిడ్డ, చిన్నపిల్ల, తెలుసుకుంటది, పీకుతుంది అన్నావు. ఇప్పుడేమయ్యింది? నీ నోట్లో ఊసింది, పోయింది. నీకన్నా రోడ్డు మీద కుక్కనయ్యం కాదురా. దాని పిల్లలు దానికి ఎవరన్నా పోతే కండబట్టి పీక్తది. నువ్వు ఉన్నావు ఎందుకు? కోస్తే పండుకైతే. ఇంకొక మాట మాట్లాడినవా కుక్కిల పడి చెప్తా. నీ అవ్వ నువ్వేంద్రా నన్ను చంపేది? నేనే నిన్ను నరుకుతా. అన్నా బాంబే నెంబర్ తెచ్చినన్నా. హలో, నేను శంకర్ పైల్వాన్. నా బిడ్డ కనిపిస్తలేదు. అడిగిట్ వచ్చిందా? నీ కూతురా? రాలేదు. వస్తే 2 కాళ్ళు వెర్రకొట్టి పంపిస్తాను. హలో హలో అంకుల్ రవి. ఎక్కడి నుంచి అన్నారు? ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చాను సార్. హలో, నా కొడుకు పారిపోయాడు. అది వాడి కోసం ఇక్కడికి వచ్చి నాకు దొరికిపోయింది. ఏం చేద్దాం? దీన్ని లేపేస్తే ఏ సమస్య ఉండదనిపిస్తోంది. పండిత్ అని డి కంపెనీ మనిషి ఒకడు ఉన్నాడు. మంచి షూటర్. సుపారీ తీసుకుంటే పని అయ్యేదాకా నిద్రపోడు. గంటలో వాడు ఇక్కడ ఉండాలి. పాంచిపేట ఖర్చు అవుతుంది. 10 పేటీ ఇస్తాను. నీకోసం ఎవరో వచ్చారే. రవి వసన్ కలవాలి. సరేరా. हेलो पंडित मैं। हाँ नमस्ते नमस्ते। वर्ली सी पे साचविरात बंगला में गेम बजाना है। वो पे राजेंद्र बोल के अपना आदमी है। 5 पेट का सुपारी, जल्दी पहुंचना। हाँ ठीक है। పండిత్, ఆ పిల్ల పక్క గదిలో ఉంది. స్లమ్లో తిరిగే బ్యాచ్. 5 లక్షలు. శవం కనబడకూడదు. బాబుగారు చిన్నపిల్లలు ఊరుకో. అయ్యగారు మీరు తొందరపడుతున్నారు. पैसा काम के बाद